నమస్తే, శిబాబీ న్యూస్ కు స్వాగతం. నా పేరు శైలజ. ఈనాటి వార్తల్లోని ముఖ్యాంశాలు. రైతులు ప్రజల ప్రయోజనాల కోసం సీమ ఎత్తిపోతల పథకాన్ని నిర్మించే విషయంలో పోరాడుతాం. వైకాపా ఆధ్వర్యంలో కండలేరు ముఖద్వారం వద్ద బైఠాయించి నిరసన. అనంతరం కాకాని, నేదురుమల్లి ఇతర నేతలను అరెస్టు చేసి పోలీస్ స్టేషన్ కు తరలించిన పోలీసులు. రాజకీయాల్లో రాణించాలనుకునే మహిళలు దేవసేనమ్మను ఆదర్శంగా తీసుకోవాలి. గూడూరులోని పిఎస్ఆర్ నివాసంలో పొనకా దంపతులను కలిసి నూతన సంవత్సరం మరియు సంక్రాంతి శుభాకాంక్షలు తెలిపిన అనంతరం మాట్లాడిన జేవీవీ ప్రతినిధులు. సంక్రాంతి పండుగను పేదలు సంతోషంగా జరుపుకోవాలి. చిల్లకూరు మండలం చేడుమాల గ్రామంలో రాజనేని రామానాయుడు చారిటబుల్ ట్రస్ట్ ఆధ్వర్యంలో పేద ప్రజలకు దుస్తులు పంపిణీ చేసిన ట్రస్ట్ వ్యవస్థాపకులు శ్రీనివాసనాయుడు తదితరులు. వైభవంగా ముందస్తు సంక్రాంతి సంబరాలు. రెండో పట్టణ పరిధిలోని తిలక్ నగర్ ప్రాంతంలో కోడూరు మీరారెడ్డి సిరామిక్ యూత్ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన వేడుకల్లో పాల్గొని ముగ్గులు వేసిన మహిళలు ఆకట్టుకున్న గొబ్బెమ్మలు, హరిదాసి వేషధారణలు. నెల్లూరు జిల్లా రైతాంగం ప్రజల ప్రయోజనాల కోసం సీమ ఎత్తిపోతల పథకాన్ని నిర్మించే విషయంలో చంద్రబాబు సర్కార్ మెడలు వంచేందుకు తాము ఎంతవరకైనా పోరాడతామని మాజీ మంత్రి కాకాని గోవర్ధన్ రెడ్డి పేర్కొన్నారు. రాపూర్ మండలంలోని కండలేరు జలాశయ ముఖద్వారం వద్ద వైకాపా నేతలు రోడ్డుపై బైఠాయించి నిరసన తెలిపారు. రాయలసీమ ఎత్తిపోతల పథకాన్ని నిలిపివేయడంతో సీమతో పాటు నెల్లూరుకు జరిగే అన్యాయాన్ని ప్రజల దృష్టికి తీసుకెళ్లేందుకు వైకాపా నియోజకవర్గ ఇన్ఛార్జీలు తదితరులతో కలిసి మాజీ మంత్రి కాకాని గోవర్ధన్ రెడ్డి నెల్లూరు జిల్లా రాపూర్ మండలం కండలేరు జలాశయాన్ని సందర్శించేందుకు నిర్ణయించారు. అయితే ప్రాజెక్టు సందర్శనకు వెళ్లిన మాజీ మంత్రి కాకాని గోవర్ధన్ రెడ్డితో పాటు సూలూరుపేట మాజీ ఎమ్మెల్యే కిలివేటి సంజీవయ్య, నెల్లూరు రూరల్ వెంకటగిరి నియోజకవర్గ ఇన్ఛార్జీలు ఆనం విజయ్ కుమార్ రెడ్డి, నేదురుమల్లి రామ్కుమార్ రెడ్లను పోలీసులు కండలేరు ముఖద్వారం వద్ద అడ్డుకున్నారు. అక్కడ పోలీసులు నేతల మధ్య వాగ్వివాదం జరిగింది. అనంతరం కండలేరు ముఖద్వారం వద్ద వారంతా బైఠాయించారు. ప్రభుత్వానికి వ్యతిరేకంగా నినాదాలు చేశారు. ఈ సందర్భంగా మాజీ మంత్రి కాకాని గోవర్ధన్ రెడ్డి మాట్లాడుతూ రైతులు ప్రజల ప్రయోజనాల కోసం సీమ ఎత్తిపోతల పథకాన్ని నిర్మించే విషయంలో చంద్రబాబు సర్కార్ మెడలు వంచేందుకు ఎంతకైనా పోరాడతామన్నారు. రాయలసీమ లిస్ట్ ఇరిగేషన్ వ్యవహారంలో సీఎం చంద్రబాబు నాటకం బయటపడిందని తెలిపారు. తెలంగాణ అసెంబ్లీలో సీఎం రేవంత్ రెడ్డి ప్రకటనతో రాష్ట్ర రైతాంగానికి ఉన్న అనుమానాలు పటాపంచలయ్యాయని పేర్కొన్నారు. దివంగత సీఎం వైఎస్ రాజశేఖర రెడ్డి హయాంలో శ్రీశైలం నుంచి నీటిని సమర్థవంతంగా వినియోగించుకునేందుకు చర్యలు చేపట్టారని గుర్తు చేశారు. రాష్ట్ర విభజన అనంతరం తెలంగాణ ప్రభుత్వం ఇష్టానుసారంగా వ్యవహరిస్తుందని ఆయన వివరించారు. రాయలసీమ ఎత్తిపోతల పథకానికి చంద్రబాబు నాయుడు గారు మంగళం పాడినటువంటి నేపథ్యంలో అనేక సందర్భాలలో మా నాయకుడు జగన్మోహన్ రెడ్డి గారు చంద్రబాబు నాయుడు ఉద్దేశపూర్వకంగానే రాయలసీమ ఎత్తిపోతల పథకాన్ని నీరుగార్చేటువంటి ప్రయత్నం చేస్తున్నాడు అని చెప్పి మాట్లాడడం జరిగింది. అనేక సందర్భాలలో విలేకరుల సమావేశం ఏర్పాటు చేసి కూడా వివరించడం జరిగింది. అయితే మాకున్నటువంటి అనుమానాలు, ప్రాంత రైతులకు ఉన్నటువంటి అనుమానాలు, వాటిని నిజం చేస్తూ తెలంగాణ శాసనసభలో తెలంగాణ ముఖ్యమంత్రిగా ఉన్నటువంటి రేవంత్ రెడ్డి గారు రాయలసీమ ఎత్తిపోతల పథకం విషయంలో చంద్రబాబు నాయుడుని ముందుకు వెళ్లనివ్వకుండా ఇండోర్ మీటింగ్ అంటే రహస్య ఒప్పందం ఏర్పాటు చేసుకుని ఆ రహస్య ఒప్పందంలో మేమందరం కూడా చర్చించి దానిని నిలిపివేయడం జరిగింది అని చెప్పి ఆయన అసెంబ్లీ వేదికగానే ఒక ప్రకటన చేయడం జరిగింది. అయితే ఈ రోజు మేమందరం మాట్లాడేది ఏమిటంటే, ఏదైతే రేవంత్ రెడ్డి ఒక స్పష్టమైనటువంటి ప్రకటన చేశాడో రైతులకు సంబంధించి ఎత్తిపోతల పథకాన్ని నిలిపివేయాలని నేను కోరిన మీదట చంద్రబాబు నాయుడు దాన్ని నిలిపివేశాడని చెప్తూ ఇంకా అనేక విషయాలు మాట్లాడడం అని చెప్పి జరిగిందని చెప్పి ఇంక ఏమేమి విషయంలో చంద్రబాబు రాష్ట్ర ప్రజల ప్రయోజనాలను తాకట్టు పెట్టాడనేటువంటిది రేవంత్ రెడ్డి నోటుకుండానే వినాలి. అయితే మేము అడిగేది, ఈ విషయం వెలుగులోకి వచ్చిన తర్వాత రైతులందరికీ చంద్రబాబు నాయుడు ద్రోహం చేశాడు మాకు అని చెప్పని ఈరోజు మాట్లాడేటువంటి నేపథ్యంలో మేము నిన్న సోమశిల జలాశయాన్ని సందర్శించాలనుకున్నాం. ఈ రోజు కండలేరు జలాశయానికి రావాలి అని చెప్పి నిర్ణయం. కండలేరు జలాశయానికి మేము రైతులతో వెళ్లి చూస్తే ఈ ప్రభుత్వానికి
ఏమి ఇబ్బంది కలుగుతుందో మాకు అర్థం కావడం లేదు. పోలీసుల్ని దారి పొడిగీత టెర్రరిస్టుల్ని పెట్టినట్టు, టెర్రరిస్టుల్ని ఫిల్టర్ చేసినట్టు, సంఘ విద్రోహ శక్తుల్ని ఏదో మామూలుగా జల్లెడు పెట్టినట్టుగా ఎక్కడ పడితే అక్కడ స్పెషల్ పోలీసులు దించి ఉన్నటువంటి మొత్తం జిల్లాలో ఉన్నటువంటి పోలీసులు మొత్తం ఎస్ఐలు, సిఐలు, డిఎస్పీలు అందరినీ ఇక్కడికి తీసుకొచ్చి మమ్మల్ని నిర్బంధించి మేము జలాశయం దగ్గర పోయి వాస్తవాలు మాట్లాడితే వాటిని చూపించి రేపు వీటి గతి ఏంటి, ఈ జిల్లా రైతుల పరిస్థితి ఏంటి అని చెప్పి మేము చెప్తే అది రైతుల్లోకి పోతుంది. ఇప్పటికే కూటమి ప్రభుత్వాన్ని, చంద్రబాబు నాయుడిని చీకొట్టేటువంటి ప్రజలు మరింత రెచ్చిపోతారు. రైతులు ఈ రోజు ఆవేదనతో ఉన్నారు. వాళ్ళ ఆవేదన ఆవేశంగా మారుతుంది. ఈ ప్రభుత్వానికి ఎప్పుడు ఎన్నికలు వచ్చినా బుద్ధి చెప్తారు, మనకు పుట్టగతులు ఉండవు అనేటువంటి ఆలోచనతో ఈ రోజు మమ్మల్ని నిర్బంధించేటువంటి ప్రయత్నం చేయడం జరిగింది. మేము బయలుదేరిన దగ్గర నుంచి నెల్లూరులో ఒక చెక్ పోస్టా, పొదలకూరులో ఒక చెక్ పోస్టా, తేగపూడి క్రాస్ రోడ్స్ దగ్గర ఒక చెక్ పోస్టా, మళ్ళీ ఇక్కడికి వస్తే ఇక్కడ ఒక చెక్ పోస్ట్, మళ్ళీ ముందు ఒక చెక్ పోస్ట్. ఇది మేము వచ్చేటువంటి దారి. ఆ పక్క కొలవాయి నుంచి ఆదురుపల్లి దగ్గర నుంచి అంటే చంద్రబాబు నాయుడు తన నీడను చూసి తాను భయపడుతున్నాడు. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ శ్రేణులను చూసి భయపడుతున్నాడు. రైతులను చూసి భయపడుతున్నాడు అంటేనే చంద్రబాబు నాయుడు చీకటి ఒప్పందం ఈ రోజు బహిర్గతం అవుతుంది. కాబట్టి చంద్రబాబు చీకటి ఒప్పందం వెలుగు చూస్తుంది కాబట్టి దాన్ని తట్టుకోలేక, జీర్ణించుకోలేక ఈ రోజు మమ్మల్ని నిలువరించేటువంటి ప్రయత్నం చేస్తున్నాడు. ఈరోజు మేము ఒకటే చెప్తున్నాం, చంద్రబాబు నాయుడు ఈ రోజు ధైర్యం ఉంటే, దమ్ముంటే చంద్రబాబు నాయుడు మంత్రులకి, చంద్రబాబు నాయుడుకు ఉన్నటువంటి ఎవరైతే ఈ రోజు మాట్లాడుతున్నారో ఆ చెంచాలందరికీ చెప్పేది, మీరు రేవంత్ రెడ్డి చెప్పినటువంటి మాట వాస్తవమా కాదా? రేవంత్ రెడ్డి నేను ఎత్తిపోతల పథకాన్ని ఆపించాను అని చెప్పి ఈ రోజు మాట్లాడాడు. ఆ మాట వాస్తవమా కాదా? దాని మీద స్పష్టత ఇచ్చేటువంటి దమ్ము, ధైర్యం చంద్రబాబు అండ్ కంపెనీకి ఉందా? దాని మీద మీరు మాట్లాడగలుగుతున్నారా అనేటువంటిది ప్రధానమైనది. ఈరోజు చూస్తే రాయలసీమ ప్రాంతంతో పాటు రాయలసీమ ఎత్తిపోతల పథకం వల్ల ప్రధానంగా నష్టపోయేటువంటి జిల్లా నెల్లూరు జిల్లా. ఉమ్మడి జలాశయం శ్రీశైలం తర్వాత ప్రధానమైనటువంటి రెండు అతి పెద్ద జలాశయాలు ఉన్నటువంటి జిల్లా నెల్లూరు జిల్లా. ఈ రోజు సోమశలకు అనుబంధంగా ఉన్నటువంటి కండలేరు ఈ రెండు జలాశయాలు ఈ రోజు నెల్లూరు జిల్లాలో ఉన్నాయి. ఈ రోజు నెల్లూరు జిల్లాలో మన రాష్ట్రంలో ఉన్నటువంటి అతి పెద్ద జలాశయాలు. రాపూర్ మండలం కండలేరు జలాశయం ముఖద్వారం వద్ద వైకాపా శ్రేణుల నిరసన కార్యక్రమం చేపట్టడంతో అక్కడ ఉద్రిక్త వాతావరణం నెలకొంది. దీంతో పోలీసులు, నాయకుల మధ్య వాగ్వివాదం చోటు చేసుకున్నాయి. కండలేరు జలాశయాన్ని సందర్శన కార్యక్రమాన్ని పోలీసులు అడ్డుకోవడంతో వైకాపా శ్రేణులు భగ్గుమన్నాయి. దీంతో పోలీసులు మాజీ మంత్రి కాకాని, పార్టీ నియోజకవర్గ ఇన్ఛార్జ్ నేదురుమల్లి రామ్కుమార్ రెడ్డి, మాజీ ఎమ్మెల్యే కిలివేటి సంజీవయ్య తదితరులను అరెస్టు చేసి రాపూర్ పోలీస్ స్టేషన్ కు తరలించారు. తీస్తున్నారు ఫోన్ లో, ఏం చెప్పమంటారు, ఏం చేయమంటారు అని చెప్పి. కాకపోతే మేము రాత్రికైనా కూర్చునేటువంటి వాళ్ళం, మేము ఉండడానికి సిద్ధపడేటప్పటికి ఇంకా గత్యంతరం లేక మమ్మల్ని అరెస్ట్ చేసి ఈ రోజు తీసుకొచ్చి ఈ విధంగా చేశారు. రైతుల కోసం అరెస్టులకి, జైలుకి కాదు, ప్రాణాలు ఇవ్వడానికి కూడా సిద్ధంగా ఉన్నాం. ఖచ్చితంగా ఇది ఇంతటితో ఆగదు. రాబోయేటువంటి రోజుల్లో కూడా మా పోరాటం ఉధృతం చేస్తాం. ఈ జిల్లాలో ఉన్నటువంటి అన్ని జలాశయాల దగ్గర కూడా రైతులతో వెళ్ళి ప్రతి జలాశయం దగ్గర రైతులకు జరగబోయేటువంటి నష్టం, చంద్రబాబు నాయుడు చేసినటువంటి ద్రోహం ప్రజలకు వివరించాల్సినటువంటి బాధ్యత మా మీద ఉంది. అధికార పక్షంలో ఉన్నా, ప్రతిపక్షంలో ఉన్నా ప్రజల పక్షాన నిలబడి బాధ్యతాయుతంగా వ్యవహరించి ప్రజలకు జవాబుదారీతనంగా వ్యవహరిస్తాం. ఇది ఆరంభం మాత్రమే. మా ఈ పోరాటం ఈ సందర్భంగా కొనసాగుతుందని చెప్పి తెలియజేస్తూ ఈరోజు ఈ కార్యక్రమంలో పాల్గొని 3.5 గంట సేపు ఎక్కడ ఆపకుండా స్లోగన్లు ఇవ్వడం, ఉత్తేజపరచడం, అండగా నిలవడం సహకరించినటువంటి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అసలు సిసలైనటువంటి నాయకులు, కార్యకర్తలు ఎంతమందిని ఆపినా సరే అడ్డదారులు గుండా, దొడ్డిదారులు గుండా ఈరోజు అక్కడికి వచ్చి వందలాది మంది పాపం మాకు సంఘీభావం ప్రకటించి ఈరోజు ఈ కార్యక్రమంలో పాల్గొని చంద్రబాబు నాయుడు గారు, రేవంత్ రెడ్డి మధ్యలో జరిగిన చీకటి ఒప్పందాలని ప్రజలకు తెలియజేయాలి, ఆంధ్ర ప్రజలకు తెలియజేయాలి అనే ఒక్క ఉద్దేశం. జలాశయాన్ని ధ్వంసం చేయడం, ఉన్న నీరుని వదిలేయటం ఎలాంటి దురుద్దేశాలు లేవు, విధ్వంసకారులం కాదు, ఉగ్రవాదులు కాదు. మరి ఎందుకు ఈ దారి పొడుగున అభ్యంతరాలు, అడ్డంకులు? అడిగినా ఏ సెక్షన్ కింద ఆపుతున్నారు అని. సార్ సిఆర్పిసి 151 అన్నారు. నేనే చెప్పిన సిఆర్పిసి పాత అయిపోయిందా, ఇప్పుడు బిఎన్ఎస్ఎస్ వచ్చింది,
బిఎన్ఎస్ఎస్ 170 అది, కానీ మీరు దాన్ని కూడా పాటించడం లేదు. మీరు సెక్షన్లు రెడ్ బుక్ సెక్షన్ల ప్రకారం పోతున్నారు. ఒక కారణం లేకుండా ఆదివారం పూట జలాశయం పోయేసి విజిట్ చేసి వస్తారు కూడా, ఆ విధంగా కూడా పోతాం. ఏ కారణంతో ఆపుతున్నారు? దీన్ని నోటీస్ కూడా ఇవ్వాల్సిన అవసరం లేదు. పోయి చూసి జలాశయం దగ్గర, అంటే రైతులకు సంబంధించింది కాబట్టి ఆ నీరు ద్వారా పంట పండిస్తారు, అక్కడ నిలబడి మాట్లాడితే రైతుల తరఫున ప్రభుత్వానికి తెలియజేయటమే. కానీ ఆల్రెడీ తప్పు చేసిన చంద్రబాబు నాయుడు గారు ఇది ఎక్కువైపోతూ ఉంది, ఇబ్బంది అవుద్ది, ఆపేయండి అని పోలీసులకి హుకుం జారీ చేశారు. ఇప్పుడే కాదు, రేపైనా ఎల్లుండైనా ఇది బెడిసి కొడుతూనే ఉంటుంది. ప్రజలకు ఇంకా తెలుస్తుంది. రైతుల తరఫున పురపాలక సంఘం చైర్పర్సన్ గా పనకా దేవసేనమ్మ తనదైన ముద్ర వేసి అందరి మన్ననలు పొందారని జన విజ్ఞాన వేదిక గూడూరు శాఖ అధ్యక్షుడు వేగూరి రాజేంద్ర ప్రసాద్ కొనియాడారు. గూడూరు పట్టణంలోని పిఎస్ఆర్ నివాసంలో పనకా దంపతులను వారు కలిసి నూతన సంవత్సరం మరియు సంక్రాంతి శుభాకాంక్షలు తెలిపి సత్కరించారు. పట్టణంలోని కరణాల వీధిలో ఉన్న పిఎస్ఆర్ నివాసానికి ఆదివారం జన విజ్ఞాన వేదిక గూడూరు శాఖ ప్రతినిధులు చేరుకున్నారు. స్వచ్ఛాంధ్ర సంస్థ మాజీ చైర్పర్సన్ పనకా దేవసేనమ్మ, పారిశ్రామికవేత్త శివకుమార్ రెడ్లను వారు కలిసి నూతన సంవత్సర మరియు సంక్రాంతి పండుగ శుభాకాంక్షలు తెలిపారు. పనకా దంపతులకు శాలువాలు కప్పి బొకేలు, పండ్లు అందజేసి సత్కరించారు. జేవీవీ సభ్యులతో వారు చర్చించారు. ఈ సందర్భంగా జేవీవీ గూడూరు శాఖ అధ్యక్షుడు వేగూరి రాజేంద్ర ప్రసాద్ మాట్లాడుతూ దేవసేనమ్మ, శివకుమార్ రెడ్లను కలవడం సంతోషంగా ఉందన్నారు. జేవీవీ ముందుకెళ్లడానికి పనకా దంపతుల చొరవ ఉందని తెలిపారు. గూడూరు పురపాలక సంఘం చైర్పర్సన్ గా దేవసేనమ్మ తనదైన ముద్ర వేశారని, చైర్మన్ కుర్చీకే నిండుదనం తీసుకొచ్చారని కొనియాడారు. ఎవరు ఏ పని మీద వెళ్లినా నవ్వుతూ ఆప్యాయంగా పలకరిస్తూ పనులు చేసేవారని తెలిపారు. రాజకీయాల్లోకి రావాలనుకునే మహిళలు దేవసేనమ్మను ఆదర్శంగా తీసుకోవాలని సూచించారు. రాజకీయాల్లో దేవసేనమ్మకు శివకుమార్ రెడ్డి అండగా ఉంటూ నడిపించారని గుర్తు చేశారు. అలాంటి వారితో ప్రయాణం మాకు ఎంతో గౌరవం అని పేర్కొన్నారు. పనకా దంపతులకు నూతన సంవత్సర మరియు సంక్రాంతి శుభాకాంక్షలు తెలుపుకున్నామని ఆయన వివరించారు. మా ఆత్మీయులు, మా అక్కగారు, రాష్ట్ర స్వచ్ఛాంధ్ర మాజీ చైర్పర్సన్ శ్రీమతి పనకా దేవసేనమ్మ గారి దంపతులను కలవటం మాకు చాలా సంతోషంగా ఉంది. మా జన విజ్ఞాన వేదిక ప్రజల్లో ముందుకు వెళ్లేదానికి, మాకు మంచి పేరు వచ్చేదానికి కూడా వారు దంపతులు ఇద్దరు కూడా ప్రధాన కారణం. వారికి జేవీ తరఫున ప్రత్యేకంగా చాలా మంచి వ్యక్తి. గూడూరు మున్సిపల్ చైర్పర్సన్ గా తనదైన ముద్ర వేసినటువంటి వ్యక్తి. ఆ సీటులో, ఆ చైర్మన్ సీట్లో ఎప్పుడూ నవ్వుతూ అందరినీ పలకరించేటువంటి ఒక మంచి చైర్మన్ గాని మనం చూడటం జరిగింది. మహిళలు రాజకీయాల్లో రావాలంటే అక్కని ఆదర్శంగా తీసుకొని అక్కలాగా అందరి పార్టీలకు అతీతంగా పనిచేసే వ్యక్తిత్వం కలిగినటువంటి మహిళగా అందరి మన్ననలు పొందడం చాలా సంతోషం. అక్కకి అన్ని విధాలా సపోర్ట్ గా ఉన్నటువంటి మా శివకుమార్ అన్న గారు కూడా ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేసుకుంటూ వారిని కలవటం చాలా సంతోషంగా ఉంది. వారి కుటుంబ సభ్యులందరికీ కూడా నూతన సంవత్సర సంక్రాంతి శుభాకాంక్షలు తెలియజేసుకుంటున్నాం. ఒక మంచి వ్యక్తితో ప్రయాణం మాకు చాలా గౌరవాన్ని ఇస్తుంది, సమాజంలో మాకు ఒక మంచి పేరును కూడా తీసుకొస్తుంది. కాబట్టి అటువంటి మంచి దంపతులను కలవటం ఈ రోజు మాకు చాలా సంతోషం. ప్రత్యేకించి జన విజ్ఞాన వేదిక సభ్యులందరం కూడా చాలా మనస్ఫూర్తిగా వారికి అభినందనలు తెలియజేస్తూ వారు ఎప్పుడు భవిష్యత్తులో కూడా బాగుండాలని, 10 మందికి సహకరించాలని చెప్పి జన విజ్ఞాన వేదిక ఆశిస్తుంది. మరొక్కసారి ఆ దంపతులందరికీ కూడా సంక్రాంతి శుభాకాంక్షలు తెలియజేస్తాం. స్వచ్ఛాంధ్ర సంస్థ మాజీ చైర్పర్సన్ పనకా దేవసేనమ్మ మాట్లాడుతూ జేవీవీ ప్రతినిధులకు నూతన సంవత్సర మరియు సంక్రాంతి శుభాకాంక్షలని తెలిపారు. ప్రజల్లో చైతన్యం తీసుకొచ్చేందుకు జేవీవీ ఎన్నో మంచి కార్యక్రమాలు చేపట్టిందని కొనియాడారు. జేవీవీ అంటేనే పేరు అని ఆమె మాట్లాడారు. వాళ్ళందరూ కూడా వచ్చి మాకు నూతన సంవత్సర శుభాకాంక్షలు తెలియజేయడం చాలా సంతోషంగా ఉంది. వాళ్ళందరికీ కూడా నూతన సంవత్సర శుభాకాంక్షలు మరియు సంక్రాంతి శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను. అదేవిధంగా ఈ సంవత్సరం ఇప్పటిదాకా చాలా మంచి కార్యక్రమాలు, ప్రజల్లో చైతన్యాన్ని తీసుకొచ్చే విధంగా వాళ్ళు చేస్తున్నటువంటి కార్యక్రమాలు ఇంకా సక్సెస్ఫుల్గా ముందుకు పోవాలని, ఇంకా మంచి పేరు తెచ్చుకోవాలని. ఆల్రెడీ జన విజ్ఞాన వేదిక అంటే ఒక మంచి పేరు, దాంట్లో ఉండే సభ్యులు 100% వాళ్ళు ఎఫర్ట్ పెట్టి ఆ కార్యక్రమాలు చేస్తున్నారు అనేది ప్రతి ఒక్కరిలో ఉంది. అలాగే ముందుకు పోవాలని, వాళ్ళందరూ సంతోషంగా ఉండాలని కోరుకుంటూ సెలవు తీసుకుంటారు.
ఈ కార్యక్రమంలో జన విజ్ఞాన వేదిక ప్రతినిధులు రామ్మోహన్ రావు, చెంచునారాయణ, పురుషోత్తం రావు, ఇబ్రహీం, సుమన్ రెడ్డి, రజనీకాంత్, ఆనంద్, శ్రీనివాసాచారి, సుబ్రహ్మణ్యం, సురేష్, ప్రభాకర్, గుర్రం విజయబాబు తదితరులు పాల్గొన్నారు. పేద ప్రజలు సంతోషంగా సంక్రాంతి పండుగను జరుపుకోవాలనే ఉద్దేశంతో గత 10 ఏళ్లుగా ట్రస్ట్ ఆధ్వర్యంలో సంక్రాంతి కానుగ్గా దుస్తులు అందజేయడం జరుగుతుందని రాజనేని రామానాయుడు చారిటబుల్ ట్రస్ట్ వ్యవస్థాపకులు రాజనేని శ్రీనివాసనాయుడు తెలిపారు. చిల్లకూరు మండలంలోని చేడుమాల గ్రామంలో ట్రస్ట్ ఆధ్వర్యంలో పేదలకు దుస్తులు అందజేశారు. చిల్లకూరు మండలం చేడుమాల గ్రామంలోని శ్రీ భవానీ సమేత నాగలింగేశ్వర స్వామి దేవాలయ ప్రాంగణంలో ఆదివారం రాజనేని రామానాయుడు చారిటబుల్ ట్రస్ట్ అధినేత రాజనేని శ్రీనివాసనాయుడు దాతృత్వంతో ప్రతి ఏడాదిలాగే ఈ ఏడాది కూడా సంక్రాంతి కానుగ్గా పేదలకు దుస్తులు అందజేశారు. ఈ సందర్భంగా శ్రీనివాసనాయుడు మాట్లాడుతూ పేదలందరూ సంతోషంగా సంక్రాంతి పండుగ జరుపుకోవాలనే ఉద్దేశంతో ఈ సేవా కార్యక్రమం నిర్వహిస్తున్నామన్నారు. మత్తు పదార్థాలు, జోదాలకు దూరంగా ఉండి తమ కుటుంబ సభ్యులతో సంక్రాంతి పండుగను సంతోషంగా జరుపుకోవాలని ఆయన వివరించారు. సంవత్సరం లాగానే ప్రతి సంక్రాంతికి మన చేడిమాల గ్రామం చుట్టుపక్కల గ్రామాల్లో మన ట్రస్ట్ తరఫున కొత్త బట్టలు ఇచ్చే కార్యక్రమాన్ని గత 10 సంవత్సరాలుగా మనం చేపడుతున్నాం. ఈ సంవత్సరం కూడాను కొత్త బట్టలు ఇచ్చే కార్యక్రమం మొట్టమొదటగా మన ఊర్లో స్టార్ట్ చేసి ఇంకా నాంచారంపేట, కడివేడు కొన్ని గ్రామాల్లో కూడా ఇస్తాం. ఫస్ట్ ఇక్కడ నుంచే మనకు ఆనవాయితీ కాబట్టి ఈ రోజు ఇక్కడ నుంచి స్టార్ట్ చేస్తున్నాం. కొత్త బట్టలు ఎందుకంటే మనం జరుపుకోవటం కాదు, మన గ్రామాల్లో ప్రజలు కూడా కొత్త బట్టలు వేసుకుంటే అందరికీ పండగ. ఎందుకంటే మన తెలుగు వాళ్ళం, ముఖ్యంగా ఆంధ్రప్రదేశ్ లో సంక్రాంతి అనేది చాలా ముఖ్యంగా మనం జరుపుకునే పండుగ. ఆ పండుగకి మనతో పాటు మన గ్రామంలో, మన చుట్టుపక్కల గ్రామాల్లో ఉన్న వాళ్ళందరూ మన కుటుంబ సభ్యులే. వాళ్ళు కూడా అందరూ కొత్త బట్టలు వేసుకుంటే బాగుంటుంది అనే ఉద్దేశంతో గత 10 సంవత్సరాలుగా ఈ కార్యక్రమాన్ని మనం చేస్తున్నాం. ఈ సంవత్సరం కూడా చేపట్టాం. మీరు ఇవన్నీ తీసుకొని హ్యాపీగా ఉండండి. దాంతో పాటు ఇంతకు ముందు బాబు చెప్పినట్టు పిల్లల్ని బాగా చదివించండి. చదివి ఒక కుటుంబాన్ని స్థితిని మారుస్తుంది. కుటుంబ స్థితి మారిందంటే గ్రామం మారుతుంది. గ్రామం మారితే రాష్ట్రం, రాష్ట్రం అంటే దేశం అంతా బాగుంటుంది. ఓన్లీ మనలాంటి మధ్య తరగతి వాళ్ళకి, దిగువ మధ్య తరగతి వాళ్ళకి చదివే ఆస్తి. ఇంకేం 100 ఎకరాలు ఉండవు, 1000 ఎకరాలు ఉండవు. కాబట్టి పిల్లల్ని బాగా చదివిస్తే. ఇంకా మరికొందరు మాట్లాడారు. బాబు గారు చెప్పినట్లు మనం మనకి తోచినట్లు ప్రకృతికి సహాయం చేద్దాము. మొక్కలు నాటుదాం, మనం వాటిని కాపాడి మంచిగా పెంచుకుందాం. ఈ సంవత్సరం అందరం ఒక్క మొక్కన్న నాటి వచ్చే సంవత్సరానికి కొంచెం పెద్దగా అయ్యేలా చూసుకుందాం. ఓకేనా? మనం ప్రతి సంవత్సరం 5-6 సంవత్సరాల నుంచి పండక్కి బట్టలు ఇవ్వడం ఆనవాయితీగా ఉంది. అందులో భాగంగా ఈ రోజు 2 రోజుల్లో సంక్రాంతి ఉన్నందున ఈ రోజు ఈ బట్టలు పంపిణీ కార్యక్రమం స్టార్ట్ చేస్తున్నాము. మీ అందరూ కూడా ఈ బట్టలు తీసుకెళ్లి వేసుకుని మీరు పండగని జాగ్రత్తగా చేసుకోవాల్సిందిగా కోరుతున్నాను. మనకు ప్రతి సంవత్సరం మనకందరికి పండగ కూడా అందరికి సంతోషం జరుపుకోవాలని గత 5-6 సంవత్సరాల నుంచి మనకందరికి నూతన వస్త్రాలు పంపిణీ చేస్తున్నారు. మనం సార్ గారికి మనం చాలా రుణపడి ఉండాలి. సార్ గారికి మనం అందరం ఒకసారి నూతన సంవత్సర శుభాకాంక్షలు తెలియజేయాలని. చేడుమాల పంచాయతీలోని నల్లయ్యగారిపాలెం, పెద్దలపూడి, చేడుమాల గ్రామాల్లో ఉన్నటువంటి ప్రజలందరికీ, పేదలందరికీ నూతన వస్త్రాలు ఇవ్వటం జరుగుతుంది. అలాగే రేపు 12వ తేదీన ఈ గూడూరు డివిజన్లో ఉన్నటువంటి కొంతమంది దివ్యాంగులకు ట్రైసైకిల్స్ ఇచ్చేటువంటి కార్యక్రమాన్ని కూడా మేము పొందుపరుచున్నాం. రేపు ఆ కార్యక్రమం కూడా జరుగుతుంది. ఎక్కడ ఎవరికి ఆపద ఉంటే ఆ ఆపదకి మేము ఉన్నామంటూ స్పందించి వాళ్ళకి వెంటనే సహాయం చేసేటువంటి గొప్ప మనసు ఎవరయ్యా మీరు? ఈ పేదల యొక్క మనసులని తట్టి లేపి వాళ్ళకి కావాల్సినటువంటి అన్ని సదుపాయాలని అందించేటువంటి ఓ గొప్ప మనిషి ఈ ప్రాంతానికి దొరకడం నిజంగా చాలా అదృష్టం అని అనుకుంటున్నాం. ఈ కార్యక్రమంలో ట్రస్ట్ సహ వ్యవస్థాపకులు రాజనేని శిరీషమ్మ, అధ్యక్షులు పిచ్చయ్య నాయుడు, కార్యదర్శి రామయ్య నాయుడు, ట్రస్ట్ సభ్యులు బాబు, భాస్కర్, ఆవుల ప్రభాకర్ తదితరులు పాల్గొన్నారు. గూడూరు 2వ పట్టణ పరిధిలోని తిలక్ నగర్ ప్రాంతంలో ముందస్తు సంక్రాంతి సంబరాలు ఘనంగా జరిగాయి. మహిళలు పాల్గొని రంగవల్లులు అందంగా తీర్చిదిద్దారు. ఈ వేడుకలు కోడూరు మీరారెడ్డి మరియు సిరామిక్ యూత్ ఆధ్వర్యంలో జరిగాయి. 2వ పట్టణ పరిధిలోని తిలక్ నగర్ ప్రాంతంలో ఉన్న ఐటీఐ కళాశాల సమీపంలో కోడూరు మీరారెడ్డి మరియు సిరామిక్ యూత్ ఆధ్వర్యంలో ముందస్తు సంక్రాంతి వేడుకలు ఘనంగా జరిగాయి. మహిళలు పాల్గొని అందమైన ముగ్గులు వేశారు, గొబ్బెమ్మలు ఏర్పాటు చేశారు. గంగిరెద్దులు, హరిదాసు వేషధారులు ఆకట్టుకున్నాయి. ఈ కార్యక్రమానికి హాజరైన అతిథులు డాక్టర్లు జనార్దన్ రెడ్డి, రోహిణి తదితరుల చేతుల మీదుగా బహుమతులు అందజేశారు. డాక్టర్ జనార్దన్ రెడ్డి దంపతులను నిర్వాహకులు ఘనంగా సన్మానించారు. ఈ సందర్భంగా డాక్టర్ రోహిణి మాట్లాడుతూ సంస్కృతి సాంప్రదాయాలు మూలాలు గుర్తించేందుకు ఇలాంటి కార్యక్రమాలు నిర్వహించడం అభినందనీయమన్నారు. ప్రతి ఏడాది ఈ పోటీలు జరుగుతున్నాయని, అందరూ ఉత్సాహంగా పాల్గొన్నారని ఆమె వివరించారు. బాగా పూజలు చేయిస్తున్నారని చెప్తున్నారు. ఆయన కూడా
ముఖ్యంగా దేవుడికి కృతజ్ఞతలు చెప్పుకుంటారు. దీన్ని ధన్యవాదాలు. దీంట్లో వర్షం పడకుండా ఉండాలి అని కూడా కోరుకొని ఉంటారు ప్రతి ఒక్కరు కూడా. అక్కడ ప్రతి ఒక్కరూ ఎంతో అందంగా ముగ్గులు వేశారు. నేను చాలా దగ్గరికి పోయాను ఈ ముగ్గుల పోటీలకి. ఎక్కడ కూడా ఇంత ఎక్కువ నంబర్ లేదు, ప్లస్ ఇంత బాగా కూడా వేసిన వాళ్ళు లేదు. ఏదో చెయ్యాలి, కార్యక్రమం జరపాలి అన్న దీంతో జరిపేస్తున్నారే కానీ ఇక్కడలాగా ఇక్కడే నంబర్ 1 లాగా ఉంది. ప్రతి చోట చూశాను నేను, చాలా వాటికి కూడా పోయి ఉన్నాను. కానీ ఇంతలాగా ఇంత భారీ ఎత్తున జరగడం అనేది మాత్రము ప్రతి సంవత్సరం మనం అనుకుంటూనే ఉంటాం, ఇక్కడ మాత్రమే జరుగుతుంది ఇది. దానికి కూడా సహకారం అందించిన ఈ సిరామిక్ యూత్ ప్రతి సంవత్సరం వాళ్ళని ఎంతో ఇదిగా మనం కోరుకోవాలి. ఎందుకంటే ఎక్కడో అల్లరి చిల్లరగా తిరుగుతూ ఉంటారు ఈ యూత్ అనేవాళ్ళు. ఇప్పుడు ఎవరు కూడా మాట వినేవాళ్ళు లేరు. కాబట్టి వాళ్ళు అట్లా కాకుండా ఈ పిల్లలు పద్ధతిగా ఇక్కడ ఆంజనేయ స్వామిని పూజ చేసుకుంటూ ఈ కార్యక్రమాలు నిర్వహిస్తూ ఎక్కడ ఎవరికైనా ఏదైనా అవసరాలు ఉంటే కూడా సహాయ సహకారాలు వాళ్ళు అందిస్తున్నారని కూడా నేను నీరారెడ్డి గారు చెప్పిన దాన్ని బట్టి విన్నాను. కాబట్టి మీకు అందరికి కూడా ఇది ఎట్లాగో కలిసి వస్తుంది. మరి రోజు చేసే ఈ కార్యక్రమాలన్నీ కూడా మనకు భగవంతుడి ఆశీస్సులాగా మనం ముందుగా మనకు ఆశీస్సులు అందిస్తారు. కాబట్టి మీరు ఎప్పుడు కూడా ఇలాంటి కార్యక్రమాలు చేసుకుంటూ ముందుకు పోవాలని కూడా నేను ఆశిస్తున్నాను. ఇంకా మరికొందరు మాట్లాడారు. భారతదేశ పండుగ దక్షిణ దేశంలో చాలా ప్రాముఖ్యంగా చేసుకుంటారు. మన సంస్కృతి సంప్రదాయాలని నిలబెట్టడానికి మీరారెడ్డి దంపతులు గత 10 ఏళ్లుగా ఈ కార్యక్రమాలను నడపడం ఎంతో సంతోషదాయకం. ఈ రోజుల్లో అందరూ మన సంస్కృతిని మర్చిపోతున్నారు. పొద్దున్న లేస్తే ఏదో చదువులో కట్టు చేత పట్టుకుని పనికిచ్చే వాళ్ళే కానీ ఇంటి ముందు ముగ్గులు వేయాలా, కళ్ళాపు చల్లుకోవాలా అనే చేసేవాళ్ళు చాలా పొద్దుపండి. అటువంటి వాళ్ళందరికీ మన సంస్కృతి తెలిసే విధంగా ఈ విధంగా మీరారెడ్డి దంపతులు చేయడం ఎంతో సంతోషకరం. మీరందరూ యాక్టివ్గా దీంట్లో పాల్గొని వృత్తి అనేది ధర్మంగా భావించి చేసే వాళ్ళకే ఆ పేరు వస్తుంది. వృత్తి అనేది వ్యాపారంగా చేసే వాళ్ళకి ఆ పేరు రాదు. ఇప్పుడు ఆయన అంటే అవినేది అంటే రామ్మోహన్ రావు గారు కూడా వాళ్ళు ప్రజలతో ఉన్నారు. అందుకనే ఇటువంటి విశిష్టమైనటువంటి అతిథులు గురుగృహ గారు, మా మంత్రి గారు, గురువు గారు కూడా ఎంతమంది పిల్లలకి చదువు చెప్పాడో ఇక్కడ మా ముందు నుంచి వాళ్ళు ఏ బిడ్డలో బాగలేదంటే వాళ్ళు కంట్రోల్ చేసే పరిస్థితి. అందువల్ల ఈ సేవా తత్పరులైనటువంటి వ్యక్తుల్నే అతిథులుగా పిలవడం జరిగింది. ఆ కోవలోని ఉండే బిడ్డలందరూ కూడా సీనియర్తో సహా మిగిలినటువంటి అందరూ కూడా మన ఈ భోగి సంక్రాంతి అనేది మనకు ముఖ్యమైన పండుగ ఆంధ్ర వాళ్ళకి. మీరు చూసుంటారు టీవీలో కూడా. ఈరోజు మన హైదరాబాద్ నుంచి విజయవాడ రోడ్ అయితే ఫుల్ అయిపోయింది. అంటే అందరూ ఈరోజు భోగి పండగకి, సంక్రాంతి పండగకి కొత్తగా పెళ్ళైతే అల్లుళ్ళు వాళ్ళందరూ వచ్చి వాళ్ళు సంతోషంగా గడిపేది ఈ పండుగ అనేది. కాబట్టి ఈ పండుగను పురస్కరించుకొని మన మీరారెడ్డి గారు దంపతులు సిరామిక్ యూత్ ఆధ్వర్యంలో ప్రతి సంవత్సరం ఈ ముగ్గుల పోటీ నిర్వహిస్తున్నారు. దానికి రెగ్యులర్గా మేము వస్తూ ఉంటాం. నిజంగా ఇది చాలా సంతోషదాయకం. ఎందువల్లంటే మన సంస్కృతి సంప్రదాయాన్ని మర్చిపోకూడదు. నిన్న నేను చూశాను ఒక వీడియో క్లిప్. డల్లాస్లో చిన్న పిల్లలు అంతా చిన్న పిల్లల దగ్గర ఒక 100 మంది. ఈ కార్యక్రమంలో ప్రసన్న వెంకటేశ్వర స్వామి దేవాలయ చైర్మన్ శ్రీకంఠి రామ్మోహన్ రావు, గురు గుహ, కోడూరు మీరారెడ్డి, సిరామిక్ యూత్ ప్రతినిధులు తదితరులు పాల్గొన్నారు. మనుబోలు మండలం గోవిందరాజపురం గ్రామానికి చెందిన కంటేపల్లి శ్రీనివాసులు గత కొద్ది రోజుల క్రితం ప్రమాదవశాత్తు వాటర్ ట్యాంకు పై నుంచి కింద పడిపోవడంతో తీవ్ర గాయాలయ్యాయి. ఇది తెలుసుకున్న క్షతగాత్రుడి 10వ తరగతి పూర్వ విద్యార్థులు పెనుబాక ప్రసాద్, చెల్లగిరి చిట్టుబాబు ఆధ్వర్యంలో అందరూ కలిసి 43,000 రూపాయల ఆర్థిక సాయాన్ని శ్రీనివాసుల కుటుంబానికి అందజేశారు. ఆపదలో ఆదుకున్న తోటి విద్యార్థులకు వారు కృతజ్ఞతలు తెలిపారు. ఇప్పుడు నువ్వు ప్రజెంట్ ఏదో ఒకటి పెట్టుకుని తీసుకొని పోతే నేను చెప్పేది రేపు నెల పై నెలలో వదిలేదట్టు సార్ అన్ని దాన్ని ప్రసాద్ చూస్తాడు. అది ప్రసాద్ చూస్తాడు. దాన్ని ఆ సర్టిఫికేషన్ చూసిన తర్వాత నేను ఎమ్మెల్యే గారితో మాట్లాడుకుని వదిలేదట్టున్నాడు. దాన్ని నేను చేపిస్తున్నాడు. ఒక 10,000 వస్తుంది. ఎందుకు బాగుంటుంది. మనుబోలు మండలంలోని గోవిందరాజపురం అనే ఊరిలో
కంటే శ్రీనివాసులు అనే మా యొక్క ఫ్రెండ్ 1996 బ్యాచ్ అయిన కంటే శ్రీనివాసులు అనే అబ్బాయి గత నెల క్రితం ప్రమాదవశాత్తు నీళ్ళ ట్యాంకి పై నుంచి పెయింట్ వర్క్ చేస్తూ కింద పడి కొంచెం అతని కండిషను చాలా క్రిటికల్గా మారింది. అతని యొక్క ట్రీట్మెంట్ కొరకు 1996 బ్యాచ్ అయిన ఫ్రెండ్స్ అందరం కలిసి 43,000 రూపాయలు కాంట్రిబ్యూషన్ చేసి ఈరోజు అతని యొక్క కుటుంబానికి అందజేశాము. ఇందులో భాగంగా కాంట్రిబ్యూషన్ చేసి సహాయపడ్డ ఫ్రెండ్స్ అందరికీ కృతజ్ఞతలు తెలుపుతున్నాను. అలాగే రాబోయే రోజుల్లో కూడా మేము చదువుకున్న మనుబోలు జెడ్పీ హై స్కూల్కి కూడా రాబోయే రోజుల్లో దాని యొక్క అభివృద్ధి కూడా కృషి చేస్తామని ఫ్రెండ్స్ అందరూ తెలిపారు. కాబట్టి రాబోయే రోజుల్లో మరిన్ని మంచి కార్యక్రమాలు మా యొక్క కేంద్ర ప్రభుత్వం మహాత్మా గాంధీ జాతీయ గ్రామీణ ఉపాధి హామీ పథకం పేరు మార్చి రామ్జీ పేరుతో ఏర్పాటు చేయడం తగదని MGNREGAను పునరుద్ధరించాలని కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి పంటా శ్రీనివాసులరెడ్డి డిమాండ్ చేశారు. గూడూరు పట్టణంలోని గాంధీ బొమ్మ సెంటర్ వద్ద కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో నాయకులు నిరసన కార్యక్రమం చేపట్టారు. ఈ కార్యక్రమంలో పార్టీ నియోజకవర్గ డాక్టర్ రామకృష్ణయ్య, నాయకులు రాపూరి బ్రహ్మయ్య, గుంటమడుగు సుబ్బరాజు, వెంకయ్య, సుబ్బరావు, పర్వతాల శ్రీనివాసులు, మహమ్మద్ గౌస్, ఇబ్రహీం, ఖలీల్ తదితరులు పాల్గొన్నారు. పేద ప్రజల అభ్యున్నతి కోసం వలస కార్మికులను కాపాడేందుకు ఆనాటి కాంగ్రెస్ ప్రభుత్వం తీసుకొచ్చినటువంటి గ్రామీణ ఉపాధి హామీ పథకాన్ని మహాత్మా గాంధీ గ్రామీణ ఉపాధి హామీ పథకం అని పేరు పెడితే దానికి సహకరిస్తున్నటువంటి బీజేపీ ప్రభుత్వం కుట్రపన్ని మహాత్మా గాంధీ పేరును తొలగించడం దుర్మార్గం. దీన్ని కాంగ్రెస్ పార్టీ పూర్తిగా వ్యతిరేకిస్తోంది. ఈరోజు మీరు అనుభవిస్తున్నటువంటి పదవులు, ఈరోజు మీరు ఉన్నటువంటి ప్రభుత్వాలు, ఇవన్నీ గాంధీ గారు ఆనాడు సత్యాగ్రహంతో భారతదేశానికి స్వాతంత్రం తీసుకొచ్చినటువంటి పరిస్థితిని మీరు మర్చిపోయారని నేను అడుగుతూ ఉన్నాను. అవాళ స్వాతంత్రంలో పాల్గొన్నటువంటి ఈరోజు ఆర్ఎస్ఎస్ కార్యకర్తలు, ఆర్ఎస్ఎస్ నాయకులు దీనిలో కుట్రపల్లి మహాత్మా గాంధీ పేరును తొలగించడం దుర్మార్గం అని చెప్పి నేను భావిస్తూ ఉన్నాను. ఇవాళ మహాత్మా గాంధీ పేరుతో ఉన్నటువంటి పథకాన్ని మీరు తీసేయాల్సినటువంటి అవసరం ఏమవుతుందని నేను అడుగుతూ ఉన్నాను. ఈ వలస కార్మికుల కోసం తీసుకొచ్చినటువంటి జాతీయ గ్రామీణ ఉపాధి హామీ పథకాన్ని మీరు నీరుగార్చేందుకు ఆనాడు కాంగ్రెస్ ప్రభుత్వం తీసుకొచ్చినటువంటి ప్రతి ఒక్కరికి పని కల్పించే హక్కును పరిరక్షణ కమిటీ వేసి పార్లమెంటు సాక్షిగా పథకాన్ని తీసుకురావడం జరిగింది. హక్కు ప్రతి ఒక్కరికి ప్రజలకు పని కల్పించాల్సినటువంటి హక్కుని 15 రోజుల లోపల ఎవరైనా ప్రభుత్వానికి అర్జీ పెట్టుకుంటే 15 రోజుల లోపల పని కల్పించాల్సినటువంటి పరిస్థితి. దాన్ని మీరు నీరుగార్చేందుకు మీ పార్టీ మహాత్మా గాంధీ పేరుతో మహాత్మా గాంధీ నేషనల్ రూరల్ ఎంప్లాయ్మెంట్ గ్యారంటీ యాక్ట్ను నిరంకుశంగా కేంద్ర ప్రభుత్వం ఈరోజు పేరు మార్చింది. బీబీజీ రామ్జీ పేరు కింద కొత్త పథకాన్ని తీసుకొచ్చింది. ఇది చాలా తప్పుడు వ్యవహారం. ప్రజాభిప్రాయం కానీ, నాయకుల అభిప్రాయం కానీ, ప్రతిపక్షం అలాగే గతంలో ఉన్న 100 రోజుల పంజనాన్ని ఈరోజు 125 రోజులకు పెంచడం సబబే. దాని పేరు మార్చడంలో కాంగ్రెస్ పార్టీ తీవ్రంగా వ్యతిరేకిస్తుంది. ఈ విషయంలో కేంద్ర ప్రభుత్వం తిరిగి పునరాలోచించి పాత పేరును తీసుకురావడం ద్వారా మహాత్మా గాంధీ గారికి అన్ని వనరులను గూడూరును జిల్లా చేయాలని భారత్ వికాస్ పరిషత్ ఉపాధ్యక్షుడు కంకణాల పెంచల్లయ్య డిమాండ్ చేశారు. గూడూరు పట్టణంలోని గాంధీ బొమ్మ సెంటర్ వద్ద గత 35 రోజులుగా రీలే దీక్షలు జరుగుతున్నాయి. ఈ క్రమంలో భాగంగా కాంగ్రెస్ పార్టీ నాయకులు వారి దీక్షలకు మద్దతు ప్రకటించారు. శిబిరంలో కూర్చుని నినాదాలు చేశారు. ఈ కార్యక్రమంలో పార్టీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి పంటా శ్రీనివాసులరెడ్డి, నాయకులు డాక్టర్ రామకృష్ణారావు, గుంటమడుగు సుబ్బారాజు, రాపూరి బ్రహ్మయ్య, వేమయ్య, సుబ్బారావు, పర్వతాల శ్రీనివాసులు, మహమ్మద్ గౌస్ బాషా, ఇబ్రహీం, ఖలీల్ తదితరులు పాల్గొన్నారు. గూడూరు జిల్లా కావాలని గత 36 రోజుల నుంచి శిబిరంలో గూడూరు ప్రజలు సంఘీభావం తెలుపుతున్నారు. అయ్యా ఏం జరిగింది గూడూరుకి అని చెప్పి ప్రజలు అడుగుతుంటే ఏం చేస్తామ్మా, మామూలుగా ఎక్కడైనా ఏం చేస్తారంటే 27 మండలాలతో ఉన్న గూడూరుని, ప్రపంచ స్థాయిలో తెలిసిన గూడూరుని ఒక గ్రామ స్థాయికి చేసేసారమ్మా.
ఏం చెప్పగలం మేము? మా పరిస్థితి గూడూరికి వచ్చిన దుస్థిత ఇంకెవరికి రాకూడదు. ఇలాంటి పరిస్థితుల్లో అందరం కలిసి ప్రజలు ముందుకు రావాలా. మాకు జరిగిన అన్యాయం మీరు తెలియచేయాలా. ప్రభుత్వానికి తెలియజేస్తే అప్పుడు వాళ్ళు ముందుకొచ్చి గూడూరు జిల్లాగా ప్రకటిస్తారని, భావితరాల భవిష్యత్తు ఇది. దీనికి అందువలన ప్రతి ఒక్కరూ ప్రజలందరూ ముందుకు వచ్చి ఒక్కసారిగా మన శబ్దాన్ని విజయవాడలో వినిపిస్తే చంద్రబాబు నాయుడు భయపడాలా. భయపడితేనే ఇది మనం అన్యాయం చేశాము అని ఆయనకి గుర్తు చేసుకొని కంకణాల పెంచిన నాయుడు ఆధ్వర్యంలో జరుగుతున్నటువంటి ఈ కార్యక్రమానికి కాంగ్రెస్ పార్టీ తరఫున పూర్తి మద్దతు ప్రకటిస్తూ ఉన్నాం. గూడూరును జిల్లా కేంద్రంగా ప్రకటించేందుకు అన్ని అర్హతలు ఉన్నప్పటికీ కూటమి ప్రభుత్వం కుట్రలో భాగంగా ఈ ప్రాంతాన్ని విభజిస్తూ ఉన్నారు. గూడూరు నియోజకవర్గాన్ని 2 భాగాలుగా విభజించి 3 మండలాలను నెల్లూరులోను, 2 మండలాలను తిరుపతి జిల్లాలోనూ ప్రకటించడం జరిగింది. ఇది దుర్మార్గం. దీన్ని కాంగ్రెస్ పార్టీ తరఫున నేను పూర్తిగా ఖండిస్తూ ఉన్నాను. అదేవిధంగా గూడూరును జిల్లా కేంద్రంగా చేసి సూళ్లూరుపేట, వెంకటగిరి, గూడూరు, సర్వేపల్లి 4 నియోజకవర్గాలను ఏకీభవించి ఒకే జిల్లాగా ప్రకటించాలని చెప్పి, అది గూడూరు కేంద్రంగా ఉండాలని చెప్పి కాంగ్రెస్ పార్టీ తరఫున నేను డిమాండ్ చేస్తూ ఉన్నాను. అదేవిధంగా ఈ ప్రాంతంలో ఖనిజ సంపద కానివ్వండి, అదేవిధంగా ఈ ప్రాంతంలో పోర్టులు కానివ్వండి, అదేవిధంగా సిసిటీ కానివ్వండి, పారిశ్రామిక వాడలు కానివ్వండి, ప్రభుత్వంలోని కొందరి అవినీతి, అక్రమ, అనాలోచిత, అనైతిక చర్యల కారణంగా గూడూరు నియోజకవర్గం ముక్కచెక్కలైంది. కాబట్టి ప్రభుత్వం వారు తిరిగి పునరాలోచించి అన్ని మండలాలను గతంలో మాదిరి గూడూరు నియోజకవర్గంలో కలిపి తద్వారా ప్రభుత్వానికి మంచి పేరు తెచ్చుకోవాలి. ప్రస్తుతానికి ప్రజల్లో 90% మంది ప్రభుత్వం మీద, తెలుగుదేశం పార్టీ మీద వ్యతిరేకత చూపుతున్నారు. ఇకనైనా ప్రభుత్వం తిరిగి పునరాలోచించాలి. చిలకూరులోని సాయి విద్యానికేతన్ జూనియర్ కళాశాలలో ఇంటర్ 2వ సంవత్సరం చదివిన విద్యార్థులకు మొదటి సంవత్సరం విద్యార్థులు వీడ్కోలు పలికారు. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన సమావేశంలో విద్యా సంస్థల అధినేత బాడోలు వెంకటేశ్వర్లు మాట్లాడుతూ, విద్యార్థులు కళాశాలను వీడుతున్న బాధ ఉన్నా ఉన్నత విద్యను అభ్యసించి మంచి జీవితం గడపాలని ఆకాంక్షించారు. ఎస్ఐ సురేష్ బాబు విద్యార్థులు పాటించవలసిన నైతిక విలువల గురించి తెలిపారు. ఈ వీడ్కోలు కార్యక్రమంలో సాయి విద్యానికేతన్ జూనియర్ కళాశాల సీఈఓ రవితేజ, వారి సతీమణి డాక్టర్ రాజేశ్వరి, ప్రిన్సిపల్ మునిశేఖర్ తదితరులు పాల్గొన్నారు. విద్యార్థులు చేపట్టిన సాంస్కృతిక కార్యక్రమాలు ఆకట్టుకున్నాయి. బిజీ షెడ్యూల్ ఉన్న మన ఆనందం ఎలా ఉంటుంది అంటే అది చెప్పడానికి వర్ణాతీతంగా ఉంటుంది. సురేష్ బాబు గారికి మా అన్నగారైనటువంటి అదేవిధంగా నా తోటి మన సాయి విద్యానికేతన్ విద్యా సంస్థల్ని విస్తరించుకుంటూ వెళ్తూ ఉన్నాం. దీనికి బ్యాక్ బోన్ అంటే ఏంటంటే రిజల్ట్ ఓరియంటెడ్ ప్రోగ్రామ్. అదేవిధంగా అంటే ఎందుకని చెప్తున్నాను ఇదంతా కూడా మీ అందరికి కూడా, ఫస్ట్ ఇయర్ ఇక్కడ కాలేజ్ ఎస్టాబ్లిష్మెంట్ చేసిన తర్వాత మనకు ముందు తిరుపతి నుంచి మోస్ట్ సీనియర్ ఫ్యాకల్టీని రిక్రూట్ చేయడం జరిగింది. ఈ సీనియర్ ఫ్యాకల్టీతో ఒక పర్ఫెక్ట్ ప్లానింగ్తో ముందుకెళ్ళడం ద్వారా ఫ్యాకల్టీ కోఆపరేషన్, ఎందుకంటే అప్పట్లో వాస్తవాలు మాట్లాడుకోవాలంటే ఇక్కడ అందరూ కొన్ని విషయాలు తెలుసుకోవాలి. టౌన్లో చాలా మంది నా వెల్విషర్స్ నేను బాగుండాలని పాపం సలహా చెప్పడం, సార్ ఫస్ట్ ఇయరే కదా, అంతమందిని ఫుల్ డే ఎందుకు రిక్రూట్ చేస్తున్నారు, అంత ఇన్వెస్ట్ ఎందుకు చేస్తున్నారు అని రకరకాల సజెషన్స్ ఇచ్చారు. బట్ ఫస్ట్ నుంచి కూడా ఇలా కాదండి, మనం వన్స్ పిల్లలకి ఆబ్జెక్టివ్, డిస్క్రిప్టివ్ ఓరియంటెడ్గా ఫస్ట్ నుంచి ఒక ప్రీ ప్లానెడ్గా వెళ్ళాలంటే ఫుల్లీ ఫ్లెడ్జ్డ్గా ఫ్యాకల్టీని మనం రిక్రూట్ చేసి హార్డ్ వర్క్ చేసిన రోజే పిల్లలకు మనం ఏదైతే చెప్పామో అది
న్యాయం చేయగలమనే ఒక ఉద్దేశంతో ఒక మంచి టీంని రిక్రూట్ చేసి ఆ టీంలో మన మ్యాథమెటిక్స్ రామకృష్ణ గారు, ప్రసన్న కుమార్ గారు, అదేవిధంగా ఫిజిక్స్ వినోద్ సారు, మనకు గౌరవ ప్రిన్సిపాల్ గారు అయినటువంటి కెమిస్ట్రీ డిపార్ట్మెంట్ మునశేఖర్ సారు, అదేవిధంగా బాటనీ జువాలజీ డిపార్ట్మెంట్లో ఏఎస్ శ్రీనివాసరెడ్డి సారు, సాంస్క్రిట్ సార్, అంటే ఇంగ్లీష్ దగ్గర నుంచి ప్రతి ఒక్క ఫ్యాకల్టీ అంటే ఇప్పుడు టైం అంతా లేదు. గ్రామీణ పేద ప్రజలు పనిచేసే హక్కుగా నరేగా పథకానికి 20 ఏళ్లు వస్తుంటే మోదీ ప్రభుత్వం గాంధీ మహాత్ముని పేరు తీసేసి విబిజీ రామ్జీ అనే నూతన పేరుతో పేదల జీవితాల్లో చీకటిని మిగల్చబోతోందని కాంగ్రెస్ పార్టీ నెల్లూరు జిల్లా అధ్యక్షుడు నారపరెడ్డి కిరణ్ కుమార్ రెడ్డి తెలిపారు. నెల్లూరు నగరంలోని గాంధీ బొమ్మ సెంటర్ లో మహాత్మా గాంధీ జాతీయ గ్రామీణ ఉపాధి హామీ చట్టం పరిరక్షణకై ఒకరోజు ఉపవాస దీక్షను పార్టీ ఆధ్వర్యంలో ఆయన చేపట్టారు. అనంతరం కిరణ్ కుమార్ రెడ్డి తదితరులు మాట్లాడారు. ఈ కార్యక్రమంలో పార్టీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి పంటా శ్రీనివాసులు రెడ్డి, మన్బోలు మండలం అక్కంపేట సర్పంచి జాంబవతి, నగర అధ్యక్షుడు ఇర్ఫాన్, జిల్లా ప్రధాన కార్యదర్శి సంజయ్ కుమార్, పార్టీ కార్యాలయ ఇన్ఛార్జి సుధీర్, నాయకులు మల్లికార్జున్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు. అఖిల భారత కాంగ్రెస్ పార్టీ పిలుపు మేరకు దేశవ్యాప్తంగా అన్ని జిల్లాల్లో మహాత్మా గాంధీ జాతీయ గ్రామీణ ఉపాధి హామీ పథకం చట్టాన్ని 2006లో దేశంలో ఆకలి ఉండకూడదు, నిరుపేదలు పస్తుండకూడదని ఈ పథకాన్ని ఆనాడు స్వర్గీయ రాజశేఖర రెడ్డి గారు ముఖ్యమంత్రిగా, మన్మోహన్ సింగ్ గారు ప్రధానమంత్రిగా ఈ రాష్ట్రంలో అనంతపురం జిల్లాలో ప్రారంభించినటువంటి ఈ పథకం దేశంలో కల్లా అత్యుత్తమంగా ఆంధ్రప్రదేశ్లోనే ఆనాడు దాన్ని అమలు చేయడం జరిగింది. ఈరోజు బీజేపీ ప్రభుత్వం కొత్తగా విబ్జీ రామ్జీ అనే చట్టాన్ని మహాత్మా గాంధీ గారి జాతిపిత అయినటువంటి మహాత్మా గాంధీ గారి పేరు ఈ దేశంలో వినబడకూడదు, ఆ గాంధీ అనేటటువంటి పదం వినబడుతుంటే వీళ్ళకి భయం వేస్తుంది. కాబట్టి మహాత్మా గాంధీ పేరును తొలగించేస్తూ ఏదైతే ఆ చట్టంలో పని పొందడం అనేది హక్కుగా ఇచ్చినటువంటిది, రాజ్యాంగం ఇచ్చినటువంటి హక్కులలో లాగానే ఉపాధి హామీ చట్టం కూడా గ్రామీణ ప్రాంతాల్లో నిరుపేదలు ఎవరైనా పంచాయతీ దగ్గరికి వెళ్లి మాకు పని కల్పించండి అంటే 15 రోజుల లోపల కనుక పని కల్పించలేని పరిస్థితుల్లో ప్రభుత్వం వాళ్ళకి వేతనం చెల్లించాలని ఆనాడు చట్టం చేసినటువంటి పార్టీ కాంగ్రెస్ పార్టీ. కాంగ్రెస్ పార్టీ బడుగు బలహీన వర్గాల గురించి ఆలోచించేటటువంటి పార్టీ కాంగ్రెస్ పార్టీ. ఈరోజు ఆ చట్టం స్థానంలో మహాత్మా గాంధీ ఉపాధి హామీ పథకాన్ని చట్టాన్ని రద్దు చేసి దాని స్థానంలో కొత్తగా తీసుకొచ్చినటువంటి ఈ విబ్జీ రామ్జీ చట్టం అనేది పనికి హక్కుగా భద్రత లేదు. అదేవిధంగా కేంద్ర ప్రభుత్వం గతంలో జాతీయ ఉపాధి హామీ పథకంలో ఏదైతే కాంగ్రెస్ ప్రభుత్వం 100% నిధులు కేంద్ర ప్రభుత్వం ఇస్తుంటే వైజేపీ లయన్స్ టౌన్ మరియు వెస్ట్ క్లబ్ ఆధ్వర్యంలో గూడూరు పట్టణంలోని గడియారం స్తంభం వద్ద లైన్ వెంకయ్య, లైన్ ఎస్డి షఫీల దాతృత్వంతో పేదలకు అల్పాహారం అందజేశారు. అలాగే ప్రాంతీయ ఆసుపత్రిలో క్లబ్ కోశాధికారి గోపీనాథ్ రెడ్డి దాతృత్వంతో రోగులకు భోజనం ఏర్పాటు చేశారు. అనంతరం క్లబ్ ప్రతినిధులు మాట్లాడారు. ఈ కార్యక్రమంలో క్లబ్ డిస్ట్రిక్ట్ వైస్ గవర్నర్ ఆర్వి రావు, క్లబ్ ప్రతినిధులు గురునాథం, శ్రీనివాస్ యాదవ్, ప్రసాద్, వెంకయ్య, సుధాకర్, ప్రభాకర్, రమణయ్య, రవీంద్రారెడ్డి, రాజేంద్ర, ప్రసాద్, రత్నయ్య, హరికృష్ణ, ఇంతియాజ్, రూపేష్ రెడ్డి, రామ్మోహన్, ఎస్ఎల్ఎన్ స్వామి తదితరులు పాల్గొన్నారు. వైజేపీ క్లబ్ ట్రెజరర్ గోపీనాథ్ రెడ్డి గారి ఆధ్వర్యంలో ఇంటర్నేషనల్ ప్రెసిడెంట్ ఏపీ సింగ్ గారి ఆదేశాల మేరకు జనవరి 3వ తేదీ నుంచి జనవరి 11వ తేదీ వరకు గూడూరులో నిరంతరాయంగా రోజుకి 1-2 కార్యక్రమాలు చేస్తున్నాం. అందులో భాగంగా ఈరోజు ఉదయాన్నే టవర్ క్లాక్ సెంటర్ వద్ద ఒక భారీ టిఫిన్ వితరణ కార్యక్రమం చేయడం జరిగింది. అదేవిధంగా మధ్యాహ్నం గోపీనాథ్ రెడ్డి సారి దాతృత్వంతో ఈ పేద గవర్నమెంట్ హాస్పిటల్ నందు పేదలకు భోజనం వితరణ చేయడం జరుగుతుంది. ఈ యొక్క వితరణ కార్యక్రమాన్ని నిర్వర్తిస్తున్న గోపీనాథ్ రెడ్డి గారికి మా క్లబ్ తరఫున ప్రతి ఒక్కరూ ధన్యవాదాలు తెలుపుకుంటున్నాం. ఆకలి అనేది ఈ వారం రోజులు ఉండకుండా తీర్చాలి అన్న ఒక పిలుపు మేరకు
మన యొక్క వైజేపీ లయన్స్ క్లబ్ కానీ, టౌన్ క్లబ్ కానీ, వెస్ట్ క్లబ్లు కానీ కూడా 3వ తారీఖు నుంచి నిరంతరంగా ప్రతి ఒక్కరూ సేవలో భాగంగా పాలుపంచుకొని ప్రతి ఒక్కరూ ఈ యొక్క అందరినీ ఆ యొక్క ఆకలిని రూపుమాపేదానికి గూడూరు ఇతర గ్రామాల్లో కూడా ఈ సేవా కార్యక్రమాలు చేయడం జరిగింది. అందులో భాగంగా ఈరోజు మార్నింగ్ ఈరోజు ఆఖరి రోజు అయితే ఈరోజు మన వెంకయ్య గారు మన గడారం సెంటర్ గూడూరులో చాలా భారీ ఎత్తున ఈ యొక్క అల్పాహారం ఉదయాన్నే ఈ బ్రేక్ఫాస్ట్ అందించడం జరిగింది. మరి అదే వారికి ధన్యవాదాలు. అదేవిధంగా ఈరోజు వైజేపీ లయన్స్ క్లబ్ ట్రెజరర్ అయినటువంటి గోపీనాథ్ రెడ్డి గారు ఈరోజు హాస్పిటల్లో గవర్నమెంట్ హాస్పిటల్లో డైరెక్టర్ అయినటువంటి సిగురుపాటి వరప్రసాద్ గారు వారి యొక్క ఆదేశాల మేరకు లయన్స్ క్లబ్ 316Jలో ఈరోజు చాలా సేవా కార్యక్రమాలు చేస్తున్నాము. వాటిలో భాగంగా ఈ నెల 3వ తారీఖు నుంచి 11వ తారీఖు ప్రతి దగ్గర అన్నదాన కార్యక్రమాలు చేయమని మనకి పెద్దలు ఆదేశించారు. కాబట్టి ఆ ఆదేశాల మేరకు గూడూరులోని లయన్స్ క్లబ్ ఆఫ్ గూడూరు వైజేపీ టౌన్ అండ్ వెస్ట్ క్లబ్ల మరియు మెయిన్ క్లబ్లు ఎన్ని క్లబ్లు కలిసి ఇక్కడ అన్నదాన కార్యక్రమాలు 3వ తారీఖు నుంచి తలపెట్టారు. దాంట్లో భాగంగా చివరి రోజున 11వ తారీఖు టౌన్ క్లాస్ సెంటర్లో మా గవర్నర్ అయినటువంటి టౌన్ క్లబ్ సెక్రటరీ వెంకయ్య గారు, అదేవిధంగా లైన్ షరీఫ్ గారు, షఫీ గారు మరియు మా ప్రెసిడెంట్లు మన సుధాకర్ గారు, సేనయ్య గారు, అదేవిధంగా ప్రభాకర్ గారు. గూడూరు పట్టణంలోని సాయిరాం చారిటీస్ వృద్ధాశ్రమంలో రోటరీ వెస్ట్ క్లబ్ ఆధ్వర్యంలో అన్నదాన కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా క్లబ్ అధ్యక్షుడు విజయభాస్కర్ రెడ్డి మాట్లాడుతూ క్లబ్ సభ్యుడు దువ్వూరు చంద్రశేఖర్ రెడ్డి అభినందనీయులని, పోచారెడ్డి ధనంజయ రెడ్డి, సుమన్ కుమార్ రెడ్డి, రమణారెడ్డి, విజయరాఘవరెడ్డి జ్ఞాపకార్థం ప్రతి నెలా వృద్ధాశ్రమంలో అన్నదాన కార్యక్రమం నిర్వహిస్తారని వివరించారు. ఈ కార్యక్రమంలో క్లబ్ ప్రతినిధులు రామ్మోహన్ రావు, వాసుగౌడ్, కోదండ రామయ్య, సిద్ధారెడ్డి, గిరిబాబు, కృష్ణారెడ్డి, దువ్వూరు చంద్రశేఖర్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు. దువ్వూరు చంద్రశేఖర్ రెడ్డి దాతృత్వంతో ప్రతి నెల 11వ తారీఖున పోచారెడ్డి ధనంజయ రెడ్డి, కీర్తిశేషులు పోచారెడ్డి ధనంజయ రెడ్డి మరియు కీర్తిశేషులు పోచారెడ్డి సుమన్ రెడ్డి మరియు దువ్వూరు రమణారెడ్డి, కసిరెడ్డి, విజయరాఘవరెడ్డి వీళ్ళ నలుగురు జ్ఞాపకార్థం మన దువ్వూరు చంద్రశేఖర్ రెడ్డి ప్రతి నెల వికలాంగులకు మరియు వృద్ధులకు ఓం సాయిరాం చారిటబుల్ ట్రస్టీ ఆధ్వర్యంలో వారు అందజేస్తున్నారు. ఇది రోటరీ క్లబ్కి పర్మనెంట్ ప్రాజెక్ట్ కింద ప్రతి నెల ఇస్తున్నారు. వారికి రోటరీ క్లబ్ సభ్యుల తరఫున మరియు ఆశ్రమం వారి తరఫున సాయిరాం చారిటీస్లో మా రోటరీ క్లబ్ వెస్ట్ తరఫున ప్రతి నెల దాతగా మన దువ్వూరు చంద్రశేఖర్ రెడ్డి గారు వ్యవహరిస్తామని చెప్పారు. వారికి ప్రత్యేక ధన్యవాదాలు తెలుపుకుంటున్నాం. పోతే ఈ చారిటీస్లో నిజంగా ఈ చారిటీస్ ఇంత మాత్రం శుభ్రంగా ఉండడానికి కారణం దీన్ని మెయింటైన్ చేసే కళ్యాణి గారు. ఆమె చాలా ఇంట్రెస్ట్ చేసుకొని అందరికీ ఏమేమి కావాలా వసతులు అందరినీ అడిగి సమకూర్చుకుంటూ ఉంటుంది. నిజంగా ఆమెకి భగవంతుడు ఇది ఆశీస్సులు మెండుగా ఉండాలని కోరుకుంటున్నాను. పోతే దాత చంద్రశేఖర్ రెడ్డి గారు ప్రతి నెల ఇస్తున్నారు. నిజంగా నాకు తెలియదు కసిరెడ్డి విజయరాఘవరెడ్డి మా ఫ్రెండే అబ్బాయి. అతను పోచారెడ్డి ధనంజయ రెడ్డి మన మా అవుతారు. వారి జ్ఞాపకార్థం ప్రతి నెల అరేంజ్ చేయడం నిజంగా వారికి ప్రత్యేక ధన్యవాదాలు తెలుపుకుంటున్నాం. మా ప్రెసిడెంట్ విజయభాస్కర్ రెడ్డి. వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి.
రైతులు ప్రజల ప్రయోజనాల కోసం సీమ ఎత్తిపోతల పథకాన్ని నిర్మించే విషయంలో పోరాడుతాం. వైకాపా ఆధ్వర్యంలో కండలేరు ముఖద్వారం వద్ద బైఠాయించి నిరసన. అనంతరం కాకాని, నేదురుమల్లి ఇతర నేతలను అరెస్టు చేసి పోలీస్ స్టేషన్ కు తరలించిన పోలీసులు. రాజకీయాల్లో రాణించాలనుకునే మహిళలు దేవసేనమ్మను ఆదర్శంగా తీసుకోవాలి. గూడూరులోని పిఎస్ఆర్ నివాసంలో పొనకా దంపతులను కలిసి నూతన సంవత్సరం మరియు సంక్రాంతి శుభాకాంక్షలు తెలిపిన అనంతరం మాట్లాడిన జేవీవీ ప్రతినిధులు. సంక్రాంతి పండుగను పేదలు సంతోషంగా జరుపుకోవాలి. చిల్లకూరు మండలం చేడుమాల గ్రామంలో రాజనేని రామానాయుడు చారిటబుల్ ట్రస్ట్ ఆధ్వర్యంలో పేద ప్రజలకు దుస్తులు పంపిణీ చేసిన ట్రస్ట్ వ్యవస్థాపకులు శ్రీనివాసులు నాయుడు తదితరులు. వైభవంగా ముందస్తు సంక్రాంతి సంబరాలు. రెండో పట్టణ పరిధిలోని తిలక్ నగర్ ప్రాంతంలో కోడూరు మీరారెడ్డి సిరామిక్ యూత్ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన వేడుకల్లో పాల్గొని ముగ్గులు వేసిన మహిళలు ఆకట్టుకున్న గొబ్బెమ్మలు, హరిదాసి వేషధారణలు. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. తిరిగి ప్రసారమయ్యే శివాబీ న్యూస్ లో మళ్ళీ కలుసుకుందాం. అంతవరకు సెలవు. నమస్తే.